చాలా బుడ్డి చాప్టర్, ఆల్టర్నేటింగ్ సర్క్యూట్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్. పేర్లోనే ఉంది ఆల్టర్నేటింగ్ అని, అంటే ఆల్టర్నేట్గా పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్ మారుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేటింగ్ సర్క్యూట్. సో E is equal to given by E naught sin omega t. ఇది ఆల్రెడీ మన ఈఎంఐలో వస్తుంది. E naught is a peak value, omega is the angular frequency whose formula is 2 pi by t or 2 pi f, and at any instant of time t, E is given by E naught sin omega t. So that is in sine form, కాబట్టి sine curve వస్తుంది. If I draw the graph between E versus t, you are going to get the graph as ఫస్ట్ దీన్ని ఈ మొత్తాన్ని 1 సైకిల్ అంటారు, దాన్ని పెట్టిన టైంని క్యాపిటల్ టీ టైం పీరియడ్ అంటారు. ఇది t = 0, t/4, t/2, 3t/4 క్యాపిటల్ టీ ఎస్హెచ్ఎంలో మాట్లాడుకున్నది. ఇక్కడి నుంచి ఇక్కడికి క్యాపిటల్ టీ టైం, ఇక్కడి నుంచి ఇక్కడికి t/2, ఇక్కడి నుంచి ఇక్కడికి t/4. ఇంకేదైనా టైం ఇచ్చి ఈ కనుక్కోండి అంటే హౌ టు యూజ్ ద ఫార్ములా ఈజ్ ఈక్వల్ E naught sin omega t. మొన్న ఇచ్చా 2026లో. ఇక్కడి నుంచి ఇక్కడికి టైం ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి టైం ఎంత, t/4 నుంచి t వస్తుంది, ఫ్రీక్వెన్సీ 1/2, అదే ఇచ్చాడు క్వశ్చన్. సో ఇది 0 1 2 3 అనుకుంటే మళ్ళీ 2 1 0 -1 -2 -3 -2 -1 0 మళ్ళీ 1. దెన్ వాట్ ఈస్ ద ఈ యావరేజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఈ యావరేజ్ ఫర్ 0 ఫర్ ఫుల్ సైకిల్? ఫుల్ సైకిల్కి 0. ఎందుకు ఈ యావరేజ్ 0? మొన్న కూడా నేర్చుకున్నాం యావరేజ్ 0. ఎందుకు? ఇదంతా పాజిటివ్ వాల్యూస్, ఇదంతా నెగిటివ్ వాల్యూస్, టోటల్ వచ్చేసి 0. ఈఎండబ్ల్యూలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ 0 అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ ఫర్ 1 సైకిల్ ఈజ్ 0 అని చెప్పి ఏ అండ్ సి ఆర్ ద ఆప్షన్స్ మొన్న ఇచ్చిన దాంట్లో. దేర్ ఫర్ ఇట్ ఈస్ డిఫైన్ ఫర్ హాఫ్ సైకిల్. ఈ హాఫ్ సైకిల్ కానీ ఈ హాఫ్ సైకిల్ అంటే మొత్తం కూడా పాజిటివ్ వాల్యూసే, అందరినీ యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్, ఎన్ని నెంబర్ అయితే తీసుకున్నా అది చేయాలి. కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఇంటిగ్రేషన్ చేసి ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ 2/π E naught. దిస్ ఈజ్ ఫర్ ఏదైనా హాఫ్ సైకిల్. దేర్ ఫర్ ఈ యావరేజ్ అని అడిగితే కనుక ఫర్ ఫుల్ సైకిల్ అని మెన్షన్ చేసి యూ హ్యావ్ టు సే 0, బట్ నథింగ్ ఈజ్ మెన్షన్, దట్ ఈస్ ఫర్ హాఫ్ సైకిల్, దట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా 2/π E naught. E naught అంటే మ్యాక్సిమం వాల్యూ. సిమిలర్లీ I average ఆల్సో యూ కెన్ బి రిటన్ యాజ్ I average ఈజ్ ఈక్వల్ టు 2/π E naught. దెన్ ఆర్ఎంఎస్ అంటే అర్థం ఏంటి? రూట్ ఆఫ్ మీన్ ఆఫ్ స్క్వేర్స్. రూట్ కట్టాలి. దేనికి కట్టాలి? స్క్వేర్స్ యొక్క మీన్కి. మీన్ అంటే మళ్ళీ తెలుసు 1 + 2 + 3/3 అలా వేయటం. స్క్వేర్స్ కాబట్టి పాజిటివ్కైనా నెగిటివ్కైనా ఒకటే, ఎందుకంటే ఇది 1, ఇది 0 1 2 3 అన్నాను. ఇక్కడ -1 స్క్వేర్ 1, -2 స్క్వేర్ 4, అంటే మైనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ కాబట్టి దేర్ ఫర్ ఈ యావరేజ్ ఈజ్ గివెన్, ఈ ఆర్ఎంఎస్ ఈజ్ గివెన్ బై ఫార్ములా E naught by √2. RMS రూట్ అలా రావు, దానికి దీన్ని కన్ఫ్యూజ్ కాకుండా ఇది రూట్ మీన్ స్క్వేర్, అది రూట్. దిస్ ఈజ్ ఫర్ ఎయిదర్ హాఫ్ సైకిల్ అండ్ ఆల్సో ఫర్ ఫుల్ సైకిల్, రెండింటికి కూడా ఈ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు E naught by √2. సిమిలర్లీ యూ కెన్ ఆల్సో రైట్ IRMS ఈజ్ ఈక్వల్ టు I naught by √2. ఫస్ట్ బేసికల్గా ఇవి ఫార్ములాస్. సో ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ if you want to find out E, this is the formula to be used. E is equal to E naught sin omega t. Then if this AC is connected to resistance అయితే ఎలా ఉంటుంది, AC is connected to inductor అయితే ఎలా ఉంటుంది, AC is connected to capacitor అయితే ఎలా ఉంటుంది, అవన్నీ సాల్వ్ చేసుకుంటూ ఫేజ్ డిఫరెన్స్ తేవాలి. అవన్నీ ఏం చెప్పట్లేదు, ఒకటే ఫిగర్లో మొత్తం వచ్చేస్తాయి. ఏంటి ఆ ఫిగరు అంటే జనరల్గా మన సిరీస్ LCR తీసుకుంటే కూడా కరెంట్ అనేది అన్నింటిలో సేమ్ సిరీస్ కాబట్టి ఇక్కడ EMF అక్రాస్ R, ఇది E అక్రాస్ L, ఇది E అక్రాస్ C. ఇప్పుడు ఈ ఫిగర్ నుంచి చెప్పచ్చు వాట్ ఇస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ EMF ఇన్ ద కేస్ ఆఫ్ రెసిస్టర్ అన్నాడు. ఇన్ ద కేస్ ఆఫ్ రెసిస్టర్ అంటే ఇది, వీళ్ళిద్దరు ఒకటే డైరెక్షన్లో ఉన్నారు, సో 0. ద ఆన్సర్ ఈజ్ 0. వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ EMF ఇన్ ఇండక్టర్? కరెంట్ ఇటు ఉంది, ఇండక్టర్ ఇటు ఉంది, 90. ఎవరు లీడింగ్? వీడి పైన ఉన్నాడు లీడింగ్. EMF లీడ్స్ కరెంట్ బై 90 degrees when AC is connected to inductor అంటే కాయిల్ కనెక్ట్. అండ్ వాట్ అబౌట్ phase difference between EMF and current in the case of capacitor? 90 again, ఎందుకంటే వాడు అటు ఉన్నాడు వీడు ఇటు ఉన్నాడు, బట్ విచ్ ఈజ్ లీడింగ్? కరెంట్. వీడు ముందు ఉన్నాడు వీడు వెనక ఉన్నాడు, కరెంట్ ఈజ్ లీడింగ్. ఆర్ EMF
lags current by 90 degrees when capacitor is connected to AC. ఇది మెయిన్. And the resistance, what is the formula for resistance? R. For a wire resistance is R. మరి కెపాసిటర్ యొక్క రెసిస్టెన్స్ని ఏమంటారు? ద రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ R అంటే కెపాసిటర్ యొక్క రెసిస్టెన్స్ని రియాక్టెన్స్ అంటారు, విచ్ ఈజ్ గివెన్ బై HC. అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇండక్టర్ ఏమంటారు? ఇది కూడా రియాక్టెన్స్ అంటారు, రియాక్టెన్స్ ఆఫ్ ఇండక్టర్ HCl. కాబట్టి మూడు రెసిస్టెన్స్లు కాదు, పేర్లు వేరు. మామూలు వైర్ యొక్క రెసిస్టెన్స్ని రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ని R అంటాం, అంటే కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ని R అంటాం. ఇండక్టర్ యొక్క రెసిస్టెన్స్ని HCl అంటాం, రియాక్టెన్స్ ఆఫ్ ఇండక్టర్. అండ్ కెపాసిటెన్స్ యొక్క రెసిస్టెన్స్ని HC అంటాం, కెపాసిటీ, దట్ ఈస్ రెసిస్టెన్స్ ఆఫ్ కెపాసిటర్, రియాక్టెన్స్ ఆఫ్ కెపాసిటర్. అండ్ వాట్ ఆర్ ద ఫార్ములాస్ హియర్? అందరూ రెసిస్టెన్సే కాబట్టి వాట్ ఇస్ ద యూనిట్? ఓం. దేనికైనా సరే ఓమ్ ఈజ్ ద యూనిట్. అండ్ ద ఫార్ములా ఫర్ HCl ఈజ్ గివెన్ బై omega L and HC is given by 1 by omega C. 1 by omega C. ఇప్పుడు LCR సర్క్యూట్ చూద్దాం, తర్వాత మిగతా సర్క్యూట్స్ చూద్దాం. LCR connected to AC. ఈ నథింగ్ ఈజ్ మెన్షన్, వీ షుడ్ టేక్ RMS వాల్యూస్. మనం అక్కడ సర్క్యూట్స్లో ఈ సర్క్యూట్స్లో అన్నీ కూడా కొలిచే ఏంటి అంటే RMS వాల్యూస్. RMS value of current, RMS value, and you are using hot wire instruments antam. With the help of hot wire voltmeter you can measure RMS value of voltage. With the help of hot wire ammeter you can measure RMS value of current. So nothing is మనకి ఇంటికాడ కూడా వచ్చే సప్లై ఏంటి? మనకి ఇంటికి వచ్చే సప్లై ఏంటి? ఎంత? 220 వోల్ట్. ఏసీనా డీసీనా? ఇవన్నీ ఏసీ. డీసీ అంటే బ్యాటరీ ఉండాలి, బ్యాటరీలు ఏం లేవు మనకి. ఏసీ ఆల్టర్నేటింగ్ సర్క్యూట్స్. ఒకసారి కరెంట్ లెఫ్ట్ టు రైట్ పోతే నెక్స్ట్ హాఫ్ సైకిల్ రైట్ టు లెఫ్ట్ కరెంట్ డైరెక్షన్ మారుతూ ఉంటుంది, ఏసీ అనమాట. ఆ 220 వోల్ట్ ఏంటిది అనమాట? దట్ ఈస్ RMS వాల్యూ ఆఫ్ వోల్టేజ్. వెన్ RMS ఈజ్ 220, వాటప్పుడు ఈ నాట్ ఇది అడిపోతుంది. 220 ఇంటూ √2. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ √2? 1.41. అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 220. మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి మోర్ దాన్ 220, బట్ RMS వాల్యూ 220. అంటే నథింగ్ ఈజ్ మెన్షన్ ఇన్ అవర్ ప్రాబ్లమ్స్. ద గివెన్ వాల్యూ ఈజ్ RMS అనమాట. LCR ముగ్గురు ఉన్నారు, దీంట్లో కరెంటు, దీంట్లో కరెంటు, దీంట్లో కరెంట్ సేమ్, అందుకని ఇది తీసుకున్నా. EMF అక్రాస్ రెసిస్టెన్స్, EMF అక్రాస్ అంటే EMF అక్రాస్ కెపాసిటర్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా వీడు ఎక్కువ అనుకుందాం. దీనికన్నా వీడు ఎక్కువ అంటే అప్పుడు వీళ్ళిద్దరు యొక్క రిజల్టెంట్ అంటే ఏం చేయాలి? ఆపోజిట్ ఉన్నారు కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. అటువైపు 10, ఇటువైపు 2 ఉందంటే నెట్ 8. ఎటువైపు ఉన్నట్టు? పైకి. ఒకటి ఇది 10 అది 2 ఉంది అనుకోండి, కిందది 10 పైకి 2 ఉంది అనుకోండి, అప్పుడు నెట్ 8. ఎటు? కిందకి. ఫర్ ఎగ్జాంపుల్ EL గ్రేటర్ దాన్ AC అనుకుందాం. అప్పుడు వీళ్ళిద్దరి యొక్క రిజల్టెంట్ వచ్చేసి EL మైనస్ EC. వీడు మామూలే E అక్రాస్ R, వీడు మామూలే I. ఎప్పుడు ఇది పాసిబుల్? వెన్ E అక్రాస్ L ఈజ్ గ్రేటర్ దాన్ E అక్రాస్ C. ఫస్ట్ వీళ్ళిద్దరి యొక్క రిజల్టెంట్ అకార్డింగ్ టు పారలోగ్రామ్ లా వెక్టార్స్ కంప్లీట్ ద పారలో. ఇవేం వెక్టార్స్ కాదు, బట్ ద మెథడ్ ఈజ్ సేమ్. మెథడ్ ఈజ్ వెక్టార్స్. దాన్ని ఫేజర్ మెథడ్ అని కూడా అంటే, బట్ దే ఆర్ నాట్ వెక్టార్స్. EMF అనేది స్కేలార్, వోల్ట్. కాబట్టి వీళ్ళిద్దరి యొక్క రిజల్టెంట్ ఎటువైపు ఉంటుంది? ఇది రిజల్టెంట్. దట్ ఈజ్ ద టోటల్ EMF. ఎలా ఉన్నారు వీళ్ళిద్దరు? పర్పెండిక్యులర్గా ఉన్నారు. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ రిజల్టెంట్? యాక్చువల్ ఫార్ములా ఫర్ రిజల్టెంట్ ఈజ్ √A² + B² + 2AB cos θ. θ 90 పెట్టామనుకోండి, అప్పుడు ఆ ఫార్ములా ఏమవుతుంది? cos 90 0 అంటే √A² + B. అది టోటల్ EMF. లేదు, దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనప్పుడు పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు adjacent స్క్వేర్ ప్లస్ ఆపోజిట్. వీడన్నా ఒకటే. దేర్ ఫార్ ఈ కెన్ బి రిటన్ యాజ్ √ER² ప్లస్ EL మైనస్ EC హోల్ స్క్వేర్. అది ఫార్ములా ఫర్ E. దట్ ఈస్ టోటల్ EMF. E ఈజ్ గివెన్ బై √ER² ప్లస్. ఏ ఫార్ములాస్ గుర్తుంచుకోకరా, ఈ ఒక్క ఫిగర్ గుర్తుంటే మొత్తం వచ్చేస్తాయండి. వీళ్ళిద్దరి యొక్క రిజల్టెంట్ పైకి ఉంది, వీడు పర్పెండిక్యులర్గా ఉన్నారు కాబట్టి √A² + B². దెన్ కరెంట్ టర్మ్స్లో రాద్దాం. వాట్ ఈస్ ద కరెంట్ కెన్ బి రిటన్ యాజ్? కరెంట్కి EMF రిలేషన్ V ఈజ్ ఈక్వల్ టు IR. సో టోటల్ EMF అన్నాం కాబట్టి టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ని ఇంపడెన్స్ అంటారు. I ఇంటూ Z ఈజ్ ఈక్వల్ టు √I ఇంటూ R రెసిస్టెన్స్లో కాబట్టి ప్లస్ I ఇంటూ HL, దీని రెసిస్టెన్స్ HL కాబట్టి దీన్ని రాయండి I ఇంటూ HC హోల్ స్క్వేర్. అందరిలో కామన్ ఏముంది? I. దేర్ ఫోర్ ద ఫార్ములా ఫర్ Z ఈజ్ ఈక్వల్ టు √R² ప్లస్
హెచ్ఎల్ మైనస్ హెచ్సి హోల్స్ అంతే. దట్ ఈస్ టోటల్ ఇంపెడెన్స్ అంటే టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దోస్ త్రీ ఎలిమెంట్స్. సో జెడ్ ఈజ్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ఎల్ మైనస్ హెచ్సి హోల్ స్క్వేర్. అది టోటల్ రెసిస్టెన్స్. మరి టోటల్ ఫేజ్ డిఫరెన్స్ అడుగుతాడు. టోటల్ ఈఎంఎఫ్ ఇది, టోటల్ కరెంట్ ఇది, వీళ్ళిద్దరి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఫై అన్నాం అనుకో, లెట్ మీ రైట్ tan phi. వాట్ ఈస్ ద ఫార్మ్ ఫర్ tan phi? tan phi అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే వీడన్న ఒకటేగా, ఎవడాడు ఈఎల్ మైనస్ ఈసీ బై అడ్జసెంట్ వీడు ఈఆర్. దేలా దీన్ని ఐ ఇంటూ హెచ్ఎల్ రాయొచ్చు, ఐ ఇంటూ హెచ్సి రాయొచ్చు, ఐ ఇంటూ ఆర్. ఐ క్యాన్సిల్ అయితే అప్పుడు మిగిలేదండి హెచ్ఎల్ మైనస్ హెచ్సి బై ఆర్. దట్ ఈస్ ద ఫార్మ్ ఫర్ tan phi. వాళ్ళు కాస్ ఫై కూడా కావాలనుకోండి. వాట్ ఈస్ ద ఫార్మ్ కాస్ ఫై అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ వీడు అంటే ఈ క్రాస్ ఆర్ బై హైపోటెన్యూస్ ఎవరు ఈ బదులు ఐ ఇంటూ జెడ్ రాయొచ్చు, ఇది ఐ ఇంటూ ఆర్ రాయొచ్చు. దేర్ఫోర్ కాస్ ఫై ఫార్ములా ఆర్ బై జెడ్. వాట్ ఇస్ దిస్ కాస్ ఫై నోన్ యాజ్? డూ యు నో? పవర్ ఫ్యాక్టర్, వేర్ ఫై ఈజ్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ఈఎంఎఫ్ అండ్ టోటల్ కరెంట్. సో ఇవి ఫార్ములాస్. ఇవన్నీ ఏమీ గుర్తుపెట్టుకోగలరు, జస్ట్ ఆ ఫిగర్ గుర్తుంటే ఎలాంటి ప్రాబ్లం అయినా వచ్చేస్తుంది అంతే. ఒకవేళ ఓన్లీ ఎల్ఆర్ సర్క్యూట్ అన్నాడు అనుకోండి, ఓన్లీ ఎల్ఆర్ అంటే సి ఎలిమెంట్ లేదు, అప్పుడు ఏమవుతుంది ఈ ఫార్ములా చెప్పు? ఓన్లీ ఎల్ఆర్ అంటే జెడ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ఎల్ స్క్వేర్, అంతే అయిపోయింది. అప్పుడు tan phi ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? హెచ్ఎల్ బై ఆర్. నెక్స్ట్ ఈ ఏమవుతుంది? ఈ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఈఆర్ స్క్వేర్ ప్లస్ ఈఎల్ స్క్వేర్. ఈసీ లేకపోతే వాళ్ళు ఆర్సీ సర్క్యూట్ అనుకోండి, అప్పుడు ఎల్ బదులు ఎల్ ఉన్న చోట ఎల్ ఎలిమెంట్ తీసేసాయి, అప్పుడు ఏమవుతుంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు బికమ్స్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్సి స్క్వేర్. ఈ బికమ్స్ రూట్ ఆఫ్ ఈఆర్ స్క్వేర్ ప్లస్ ఈసీ స్క్వేర్. tan phi బికమ్స్ మైనస్ ఈసీ బై ఆర్ లేదా మైనస్ హెచ్సి బై ఆర్. మైనస్ అంటే అర్థం ఏంటంటే అటువైపు ఉండదు కిందకు ఉంటుంది అని అర్థం. సో దట్ ఈస్ ఎల్సిఆర్ సర్క్యూట్. ఒకవేళ ఈసీ గ్రేటర్ దెన్ ఈఎల్ అయింది అనుకోండి, చూడండి ఏమవుతుంది? ఈఆర్. ఈసీ ఈజ్ గ్రేటర్ దెన్ ఈఎల్ అంటే వాడు కిందకు ఉంటాడు, ఈసీ మైనస్ ఈఎల్. అప్పుడు వీళ్ళిద్దరి యొక్క రిజల్టెంట్ ఇటు ఉంటుంది. అప్పుడు వాడు ఈ అన్నాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ ఫార్ములా రూట్ ఆఫ్ ఈఆర్ స్క్వేర్ ప్లస్ ఈసీ మైనస్ ఈఎల్ స్క్వేర్. ఒకవేళ ఫై కావాలనుకోండి tan phi ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ అంటే వీడు ఈసీ మైనస్ ఈఎల్ బై అడ్జసెంట్ ఈఆర్ లేదా హెచ్సి మైనస్ హెచ్ఎల్ బై ఆర్. ఎప్పుడు ఈసీ గ్రేటర్ దాన్ ఈఎల్ అయితే లేదా హెచ్సి గ్రేటర్ దాన్ హెచ్ఎల్ అయితే అప్పుడు ఎవరు లీడింగ్? టోటల్ ఈఎంఎఫ్ లీడింగా, టోటల్ కరెంట్ లీడింగా? టోటల్ కరెంట్ లీడ్స్ ఈఎంఎఫ్ బై 5. ఇక్కడ ఎవరు లీడింగ్? టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ లీడింగ్ కరెంట్, ఇక్కడ కరెంట్ ఈజ్ లీడింగ్ ఈఎంఎఫ్. ఫార్ములా ఏంటంటే అదే ఫార్మ్, tan phi ఈజ్ ఈక్వల్. ఓకే, దెన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే యూ కెన్ రైట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఆర్. దట్ ఈస్ టోటల్ కరెంట్ ఈక్వల్ టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ఎల్ మైనస్ హెచ్సి హోల్ స్క్వేర్. ఐ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? వీడు మ్యాక్సిమం కావాలంటే వీడు అంటే ఈయనేం చేంజ్ చేయట్లే, ఈయనేమీ చేంజ్ చేయట్లే, ఒమేగాని మాత్రమే చేంజ్ చేస్తున్నా, ఈయన చేంజ్ చేయట్లే. కాబట్టి వీడు మ్యాక్సిమం కావాలంటే వీడు మినిమం. వీడెప్పుడు మినిమం అవుతాడు? వెన్ హెచ్ఎల్ అండ్ హెచ్సిఆర్ ఈక్వల్. దేర్ ఫోర్ ఐ ఈజ్ మ్యాక్సిమం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ మ్యాక్సిమం ఆర్ జెడ్ ఈజ్ మినిమం వెన్ హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సి. ఈ కండిషన్ ఏమంటారు అంటే రెజనెన్స్ అంటారు. ఎట్ రెజనెన్స్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ మ్యాక్సిమం అండ్ ఇంపెడెన్స్ ఈజ్ మినిమం. కరెంట్ మ్యాక్సిమం అయిందంటే ఇఫ్ ఐ డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ ఈ ఐ వర్సెస్ ఫ్రీక్వెన్సీ, మ్యాక్సిమం ఫస్ట్ పెరిగింది తర్వాత తగ్గింది. ఎక్కడైతే కరెంట్ మ్యాక్సిమం ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీని ఏమంటారు? రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఎట్ రెజనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటే అప్పుడు జెడ్ ఏమవుతుంది చెప్పు? వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ జెడ్? రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ఎల్ మైనస్ హెచ్సి హోల్ స్క్వేర్. హెచ్ఎల్ హెచ్సిఆర్ ఈక్వల్ అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 0. ఇది 0 అయిందంటే మొత్తం ఏమవుతుంది? ఇది ఆర్. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ ఆర్ అయిందంటే ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్. సో ఎట్ రెజనెన్స్ హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ హెచ్సి లేదా ఒమేగా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/ωc. ఒమేగా ఇటు పోతే ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1/LC. స్క్వేర్ ఇటు వస్తే ఒమేగా ఈక్వల్ టు 1/√LC. ఒమేగా అంటే యూనిట్స్ దేంట్లో ఉండాలి? రేడియన్ పర్ సెకండ్లో ఉండాలి. ఒకవేళ ఫ్రీక్వెన్సీ రాయాలనుకో వాట్ ఇస్ ద ఫార్మ్ ఫర్ ఒమేగా? 2πf ఈజ్ ఈక్వల్ టు 1/√LC
ఇది ఇటు వస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/2π√LC. అప్పుడు ఎఫ్ దేంట్లో యూనిట్స్ ఉండాలి? వాట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? హెడ్జ్. హెడ్జ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒక రేడియన్ పర్ సెకండ్లో ఉంటే ఎవరిని ఇచ్చినట్టు? ఒమేగానే ఎఫ్నా? ఒమేగా. దాన్ని రెజొనెన్స్ కండిషన్ అంటే ఎట్ రెజొనెన్స్ జెడ్ ఈస్ బికమింగ్ ఈక్వల్ టు ఆర్ అండ్ ఇట్ బిహేవ్స్ లైక్ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్. ప్యూర్లీ రెసిస్టివ్ అంటే అప్పుడు కరెంట్కి ఈఎంఎఫ్ ఫేజ్ డిఫరెన్స్ ఎంత? రెసిస్టెన్స్ అంటే 0. ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ 0. లేదా కౌంట్ ఇక్కడ వేసుకో. tan phi ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏమొచ్చింది? హెచ్ఎల్ మైనస్ HC/R. హెచ్ఎల్ ఎక్కువనా హెచ్సి ఎక్కువనా? రెజొనెన్స్ దగ్గర రెండు ఈక్వల్. రెండు ఈక్వల్ అంటే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి అంటే 0. tan phi ఈజ్ ఈక్వల్ 0 అంటే phi 0 అండ్ ఇట్ బిహేవ్స్ లైక్ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్. ఎందుకంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయినాడు. సో ఇట్ బిహేవ్స్ లైక్ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్. ఇది కూడా చాలాసార్లు నేర్చుకున్నాం. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఎక్కువైంది అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయితే అప్పుడు హెచ్ఎల్ డామినేట్ చేస్తే హెచ్సి డామినేట్ చేస్తా. హెచ్ఎల్ ఫార్ములా ఎంత? ఒమేగా ఎల్. అంటే ఒమేగా పెరుగుతూ ఉంటే హెచ్ఎల్ పెరుగుతూ ఉంది. హెచ్ఎల్ పెరుగుతూ ఉంటే ఎల్ డామినేట్ చేస్తుంది. అందుకనే దాన్ని ఇండక్టివ్ సర్క్యూట్ లాగా బిహేవ్ చేస్తుంది అంటూ. ఒకవేళ ఫ్రీక్వెన్సీ దీనికంటే తక్కువ అంటే లెస్ దాన్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ ఏందనుకో, ఫ్రీక్వెన్సీ తక్కువ అంటే హెచ్ఎల్ తక్కువ అయితే పెరిగిద్దా? తక్కువ. హెచ్సి ఫార్ములా ఏంటి? 1/ωc అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ తగ్గినంటే హెచ్సి పెరుగుతుంది. ఇట్ బిహేవ్స్ లైక్ కెపాసిటివ్ సర్క్యూట్ అంట. ఇదేం కెపాసిటివ్ సర్క్యూట్. లెస్ దాన్ ఎఫ్ఆర్ అయితే, గ్రేటర్ దాన్ ఎఫ్ఆర్ అయితే ఇండక్టివ్ సర్క్యూట్ అండ్ ఎట్ రెజొనెన్స్ ఇట్ బిహేవ్స్ లైక్ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ అని చెప్పచ్చు. అది. సో రెజొనెన్స్ కండిషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్. Then power, finally power dissipation. The formula for power dissipation is given by Vrms into Irms into cos phi. ఈ cos phi ని ఏమంటారు? పవర్ ఫ్యాక్టర్ అంటారు. phi అనేది ఫేజ్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ రెసిస్టెన్స్ తీసుకున్నా అనుకోండి, phi ఎంత అన్నారు? ఓన్లీ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది కదా, ముగ్గురు కలిపి ఇదేగా ఓన్లీ రెసిస్టెన్స్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఆగో ఇక్కడ ఉంది. ఓన్లీ రెసిస్టెన్స్ అంటే ఎంత ఫేజ్ డిఫరెన్స్? ఓన్లీ ఇండక్టర్ అంటే, ఓన్లీ కెపాసిటర్ అంటే అదే అడుగుతున్నా, దాన్ని చూస్తేనే చెప్తారా? ఇప్పుడు చెప్పు. ఓన్లీ రెసిస్టెన్స్ తీసుకుంటే 5 0 అనండి. కాస్ 0 1. కాస్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత? 1. అంటే మ్యాక్సిమం అవుతుంది, అంటే పవర్ డిసిపేషన్ మ్యాక్సిమం అవుతుంది. అందుకనే మనకు ఒక కాయిల్ ఉంది, బల్బు ఉంది. ఎక్కడ బాగా కరెంట్ కాలుతుంది? ఒక కాయిల్, అంటే కాయిల్ అంటే ట్యూబ్ లైట్, చోకులు ఉంటాయి చూడండి, పాత ట్యూబ్ లైట్లు అవి ఉంది. బల్బు, ఎలక్ట్రిక్ బల్బు ఉంది. ఎక్కడ కరెంట్ బాగా కాలుతుంది? బల్బు. ఎందుకు? బల్బ్ అంటే ఏంటి? రెసిస్టెన్స్. రెసిస్టెన్స్లో పవర్ డిసిపేషన్ మ్యాక్సిమం. అదే ఇండక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఇండక్టర్లో ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 90. కాస్ 90 నో పవర్ కన్జంప్షన్. కెపాసిటర్ తీసుకున్నా కాస్ 90 0. అందుకనే నో పవర్ కన్జంప్షన్. సో కాబట్టి పవర్ కన్జంప్షన్ తక్కువ ఉండాలి అంటే అవి ఇండక్టర్, కెపాసిటర్ అనే ఎలిమెంట్స్ని వాడుతూ ఉండాలి ఎప్పుడప్పుడు. అవి వాడాలి అంటే దే కెన్ వర్క్ ఓన్లీ విత్ ఏసీ. అందుకని మన ఇంట్లోకి ఏసీ ఎందుకు వచ్చిందంటే దానికి వచ్చింది అనమాట. దట్ ఈస్ ద ఫార్ములా. ఇంకా సింప్లిఫై చేయాలంటే విఆర్ఎంఎస్ ఇంటి ఐ బదులు ఏం రాయొచ్చు? V/Z. కాస్ ఫై అంటే ఏంటి? R/Z. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ పవర్ డిసిపేషన్. అండ్ ఐఆర్ సైన్ ఫైన్ ఏమంటారు అంటే వాట్లెస్ కరెంట్ అంటారు. వాట్లెస్ కరెంట్ ఈజ్ గివెన్ బై ఐఆర్ సైన్ ఫై. ఇంకొంచెం ముందుకు పోతే క్వాలిటీ ఫ్యాక్టర్ అడుగుతూ ఉంటాం ఒకసారి. క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా HL/R ఎట్ రెజొనెన్స్. ఎట్ రెజొనెన్స్ HL/R. tan phi ఉంది కదా, ఎల్ఆర్ సర్క్యూట్. ఎల్ఆర్ అంటే HL/R. లేదా ఎట్ రెజొనెన్స్ అప్పుడు HL అన్న HC అన్న ఒకటే. లేదా HL అంటే ఒమేగా ఎల్. ఒమేగా L/R. ఒమేగా ఎల్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1/ωc ఇంటూ R. ఒమేగా ఫార్ములా కూడా రాసుకో, 1/√LC అది కూడా రాసుకో, నో ప్రాబ్లం. ఇఫ్ ఐ డ్రా గ్రాఫ్ బిట్వీన్ HL అండ్ L ఒమేగా ఫర్ ఏ గివెన్ ఇండక్టర్, అప్పుడు ఎలా వస్తుంది? వాట్ ఇస్ ఫార్మ్ ఫర్ HL? ఒమేగా L. ఫర్ అన్ ఇండక్టర్ ఇది కాన్స్టెంట్. దిస్ ఈజ్ టేకెన్ అలాంగ్ వై యాక్సిస్ అంటే దాని బదులు y పెట్టాలి. ప్రపోర్షనల్ టు ఒమేగా ఈజ్ టేకెన్ అలాంగ్ X యాక్సిస్, X పెట్టాలి. y ఈజ్ ప్రపోర్షనల్ X. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్.
ఇఫ్ దిస్ ఈజ్ మేకింగ్ థీటా, దాన్ని ట్యాన్ థీటా అని ఏమంటారు? స్లోప్ అంటారు. స్లోప్ అంటే ఏంటి? ఆర్డినేట్ బై అబ్సిసా, హెచ్ఎల్ బై ఒమేగా. వాట్ ఈజ్ హెచ్ఎల్ బై ఒమేగా ఫ్రమ్ దిస్? ఎల్. సో స్లోప్ గివ్స్ ఇండక్టెన్స్. నెక్స్ట్ అదే ఇఫ్ ఐ డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ హెచ్సి వర్సెస్ ఒమేగా, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ హెచ్సి? 1 by omega c. For a given capacitor, c is constant. How they are? Hc is taken along y axis. This is taken along h as y is proper 1 by h. It's a hyperbola. Rectangular hyperbola. And the is ఇంకేం లేదు. చెప్పండి. What is the phase difference between EMF and current? Resistor 0. Inductor 90. EMF leads current by 90. If it is a case of capacitor, EMF lags current by 90. And what is the formula for total Z? Z is given by root of R square plus అలానే total EMF can be written as root of ER square plus EL minus EC whole square. Tan phi కావాలంటే HL minus HC by R or EL minus EC by R. At resonance, circuit behaves like a purely resistive circuit. Resonance అంటే current is maximum, impedance is minimum. That is possible when HL is equal to HC అంటే omega L equal to 1 by omega C or omega L 1 by root LC, F is equal to 1 by 2 pi root. దాన్ని resonance frequency అంటారు. If it is more than resonance frequency, it behaves like inductive. If it is less than resonance frequency, capacitive circuit లాగా పనిచేస్తుంది. And the formula for power dissipation is given by VRMS into IRMS into cos phi. Cos phi is known as power factor. And wattless current అంటే I sin phi. Of course, nothing is mentioned. IRMS sin phi. And IRMS can be written as VRMS by Z. Impedance. What is the unit of impedance? Ohm. అది కూడా రెసిస్టెన్స్ ద టోటల్ రెసిస్టెన్స్. ద యూనిట్ ఇస్ ఓమ్. దట్ ఈజ్ రేపు MW